వరాహముఖంతో ఉన్న వారాహి దేవి అమ్మవారి శక్తి రూపాలలో ఒకరు. మరో అవతారంతో లక్ష్మీదేవిగా భావించి పూజించే ఈ అమ్మవారి గురించి పురాణాలలో చాలా ఉంది. అయితే ఈ వారాహి అమ్మవారిని కేవలం రాత్రిపూట మాత్రమే పూజలు చేసి దర్శించుకుంటారు. మరి అమ్మవారిని రాత్రి సమయమే ఎందుకు పూజిస్తారు? పగలు ఎందుకు పూజలు చెయ్యరు? అసలు ఈ వారాహి అమ్మవారు ఎవరు? ఎలా పుట్టారు? ఇంతకీ వారాహి అమ్మవారి భర్త ఎవరు? ఈ అమ్మవారిని అలా దర్శించుకున్నందుకు కొత్తగా పెళ్లైన దంపతులు చనిపోయారా? మరి దాని వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? ఈ ఘటన ఎక్కడ జరిగింది? అసలు ఈ అమ్మవారిని ఎవరు పూజించొచ్చు? ఇలాంటి విషయాలతో పాటు వారాహిదేవి పూర్తి కథని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. వారాహి అమ్మవారి గురించి మన హిందూ గ్రంథాల్లో చాలా పురాణాల్లో ఉంది. వాటిల్లో దేవి భాగవత పురాణంలో రక్తబీజుడు అనే రాక్షసుడు దేవతలని మనుషుల్ని సంహరిస్తూ రెచ్చిపోతూ ఉంటాడు. అప్పుడు దేవతలందరూ పార్వతీదేవిని సహాయం కోరగా పార్వతీదేవి దుర్గామాత రూపంలోకి మారి రక్తబీజుడితో యుద్ధం చేయడానికి బయలుదేరుతుంది. అయితే దుర్గామాత రక్తబీజుడితో యుద్ధం చేస్తున్నప్పుడు రక్తబీజుడిని గాయపరచడం వల్ల రక్తబీజుడు శరీరం నుంచి ఒక రక్తపు బొట్టు నేల మీద పడుతుంది. కానీ రక్తబీజుడికి ఒక వరం ఉంది. అదేంటంటే తన రక్తపు బొట్లు నేల మీద పడిన ప్రతిసారి మరొక రక్తబీజుడు ఉద్భవిస్తాడు. దానివల్ల రక్తబీజుడిని ఎంతమంది చంపాలని చూసినా ఆ రక్తబీజుడు రక్తం నుంచి వేల మంది రాక్షసులు పుట్టుకొచ్చేవాళ్ళు. అలా రక్తబీజుడిని చంపటం అసాధ్యమైంది. అప్పుడు రక్తబీజుడు సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుంచి సప్త మాతృకలని పుట్టిస్తుంది. సప్త మాతృకలంటే 7 అమ్మవార్లు. ఈ 7 అమ్మవార్లు కూడా దుర్గాదేవి యొక్క స్వరూపాలే. కానీ ఈ సప్త మాతృకలకి తాంత్రిక శక్తులుంటాయి. ఈ సప్త మాతృకలు ఎవరంటే బ్రాహ్మణి, వైష్ణవి, మహేశ్వరి, ఇంద్రాణి, కౌమారి, వారాహి ఇంకా చాముండి. అప్పుడు ఈ 7 అవతారాలు కూడా రక్తబీజుడిని సంహరించడంలో సహాయపడ్డారు. అయితే ఈ వారాహి దేవి రక్తబీజుడిని సంహరించేందుకు చాలా ఉగ్రమైన రూపం ధరించి శత్రువుల శవాల మీద కూర్చుని తన పదునైన దంతాలతో అంతమంది రాక్షసుల్ని సంహరిస్తూ ఉంది. ఆ తర్వాత రక్తబీజుడు దుర్గాదేవితో ద్వంద్వ యుద్ధానికి పిలవడంతో ఈ 7 స్వరూపాలు కూడా దుర్గమ్మలో తిరిగి కలిసిపోయి రక్తబీజుడిని సంహరించినట్లు దేవి భాగవతంలో ఉంది. ఇలా జరిగిన తర్వాత భాగవత పురాణంలో హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూదేవిని చాలా చిత్రహింసలు పెడతాడు. కానీ భూదేవిని చిత్రహింసలు పెట్టడానికి ముందే హిరణ్యాక్షుడు వారాహిదేవి కోసం కఠోర తపస్సు చేసి వారాహిదేవిని ప్రసన్నం చేసుకున్నాడు. అప్పుడు వారాహి అమ్మవారు హిరణ్యాక్షుడిని ఏం వరం కావాలి అని అడిగితే హిరణ్యాక్షుడు అమరత్వాన్ని వరంగా కోరుకుంటాడు. కాని వారాహి అమ్మవారు మాత్రం అమరత్వాన్ని ఇవ్వడం కుదరదు అని తేల్చి చెబుతుంది. దాంతో హిరణ్యాక్షుడు తెలివిగా ఆలోచించి ఏం చేస్తాడంటే, అమ్మా నువ్వు తప్ప నన్ను ఎవరూ చంపడానికి వీల్లేదని వరం కోరుకుంటాడు. దానికి వారాహి అమ్మవారు సరే అని ఒప్పుకుంటుంది. కాని వెంటనే నేను నీ భక్తుడిని కాబట్టి నువ్వు కూడా నన్ను చంపకూడదు అని చెప్తాడు. దానికి కూడా వారాహి అమ్మవారు సరే అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇంకా ఈ వరాన్ని అండగా చూసుకుని హిరణ్యాక్షుడు విచ్చలవిడిగా రెచ్చిపోయి భూమాతని చిత్రహింసలు పెడుతూ ఉంటాడు. అప్పుడు హిరణ్యాక్షుడిని చంపడం కోసం వారాహి అమ్మవారి నుంచి వరాహస్వామి ఉద్భవిస్తాడు. అలా వారాహి అమ్మవారిలో నుంచి వచ్చిన విష్ణువు అవతారమే వరాహస్వామి. ఇంకా మత్స్య పురాణంలో శివుడి చెమట బొట్టుతో అంధకాసురుడు అనే రాక్షసుడు పుడతాడు. అయితే అంధకాసురుడు పెరిగి పెద్దయ్యాక రాక్షసులందరికీ అధిపతి అయి దేవతలపై యుద్ధాన్ని మొదలు పెడతాడు. అప్పుడు ఈ అంధకాసురుడిని సంహరించడానికి శివుడు పార్వతీదేవిలో ఉన్న వారాహి అమ్మవారిని స్మరించినట్లు ఈ మత్స్య పురాణంలో ఉంది. ఈ పురాణాలతో పాటు వామన పురాణంలో సప్త మాతృకలని దుర్గమ్మవారు చండికా రూపం నుంచి పుట్టించినట్టుగా ఉంది. అందులో వారాహి అమ్మవారు మాత్రం చండికా యొక్క వీపు భాగం నుంచి పుట్టినట్టుగా రాసి ఉంది. అయితే ఈ గ్రంథాలలో ప్రతిసారి వారాహి అమ్మవారు వచ్చేది శత్రు వినాశనానికి, అలాగే సేనలకి ఆధిపత్యం వహించటానికి. ఇంకా వారాహి అమ్మవారి భర్త వరాహస్వామి అని చాలామంది అనుకుంటారు. అది చాలా పెద్ద తప్పు. ఆదిశక్తి స్వరూపమే పార్వతీదేవి.
ఎలా అయితే పార్వతీదేవి నుంచి సప్తమాతృకలు వచ్చారో అలాగే శివుడి స్వరూపమైన భైరవుడు నుంచి అష్టభైరవులు ఉద్భవించారు. ఈ అష్టభైరవులు కూడా అష్టదిక్కులని కాపాడుతూ పాలిస్తూ ఉంటారు. ఈ అష్టభైరవుల్లో ఒకరైన ఉన్మత్త భైరవ అనేవారు ఈ వారాహి అమ్మవారి భర్త. కాబట్టి వారాహి అమ్మవారి భర్త వరాహస్వామి కాదు, ఉన్మత్త భైరవుడు. లలితా సహస్రనామంలో ఈ స్తోత్రాన్ని చూడండి. కిరిచక్రరథారూఢ దండనాద పురస్కృత. ఇందులో కిరి అంటే వరాహములచే లాగబడుతున్న, చక్రధర అంటే చక్రములు గల రథాన్ని, అరూఢ అంటే ఎక్కిన అని అర్థం. దండనాథ పురస్కృత అంటే దండము చేతియందు ఎల్లప్పుడూ గల వారాహి దేవి చేత సేవించబడుతున్నట్టున్నది అని అర్థం. ఇదే లలితా సహస్రనామంలో మరోచోట విశ్వక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత అని ఉంటుంది. దీన్ని బట్టి విసంగుడు అనే అసురుడిని వారాహిదేవి సంహరించడంతో లలితాదేవి చాలా సంతోషించింది అని అర్థం. లలితాదేవి సైన్యంలో రథ, అశ్వ, గజ సైనికులకి అధిపతిగా వారాహిదేవి ఉంటుంది. ఇలా చాలా శక్తివంతమైన అమ్మవారు వారాహిదేవి. కానీ వారాహి అమ్మవారికి ఆలయాలు మాత్రం చాలా అరుదుగా ఉంటాయి. ఆ ఆలయాల్లో కూడా దర్శనం కేవలం 2-3 గంటలు మాత్రమే ఉంటుంది. అది కూడా రాత్రివేళ గాని తెల్లవారుజామున గాని మాత్రమే ఉంటుంది. ఎందుకంటే మిగిలిన సమయంలో వారాహి అమ్మవారు గ్రామ సంచారం చేస్తూ దుష్ట శక్తుల నుంచి కాపాడుతూ ఉంటుంది కాబట్టి. ఇంకా ఆఖరిగా కాశీలో ఉన్న ఉగ్ర వారాహి దేవి ఆలయం గురించి మనం తెలుసుకుందాం. ఈ ఆలయంలో అమ్మవారు పాతాళంలో ఉంటారు. ఈ విగ్రహం కూడా చాలా పెద్దది. కానీ ఈ అమ్మవారి విగ్రహాన్ని భక్తులు నేరుగా చూడ్డానికి అక్కడ కుదరదు. ఆ ఆలయం కూడా కేవలం 2-3 గంటల్లోనే మూసేస్తారు. ఇంకా ఆ సమయంలో భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి దేవస్థానం వాళ్ళు ఏర్పాటు చేసిన 2 రంధ్రాల గుండానే చూడాలి. ఇప్పుడు ఈ ఆలయంలో జరిగిన ఒక సంఘటన గురించి తెలుసుకుందాం. ఎప్పుడూ భక్తులెవరూ అమ్మవారి విగ్రహం దగ్గరికి నేరుగా వెళ్లరు. కానీ ఒక నూతన దంపతులు జంట అమ్మవారి విగ్రహాన్ని నేరుగా దర్శించుకోవాలని అర్చకుడితో గొడవ పడతారు. అప్పటికి ఆ అర్చకుడు చెబుతూనే ఉంటాడు, ఈ అమ్మవారు ఇక్కడ చాలా ఉగ్ర స్వరూపంలో ఉంటారు, ఆ శక్తిని మేమే తట్టుకోలేం, కాబట్టి మీరు వెళ్ళకూడదు అని అంటారు. కానీ ఈ జంట వినకుండా గొడవపడి మరీ పాతాళంలో ఉన్న అమ్మవారి విగ్రహం దగ్గరికి వెళ్తారు. కానీ అక్కడికి వెళ్లిన కొద్ది క్షణాల్లోనే ఆ జంట అక్కడే మరణించారు. దీన్ని చాలా మంది పుకారు అని అంటారు. కానీ ఈ విషయం చాలా చోట్ల రాసి ఉంది. మీరెప్పుడైనా వారాహి అమ్మవారిని దర్శించుకుంటే కామెంట్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.